కామారెడ్డి జిల్లా సోమార్పేటలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ సోదరుడు ఎన్నికల కక్షతో రెచ్చిపోయి ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపైకి ట్రాక్టర్తో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడు బాలరాజు ఫిర్యాదు మేరకు ట్రాక్టర్తో ఢీకొట్టిన కూర్మా చిరంజీవులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. దాడికి పాల్పడిన ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా సోమార్పేటలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ సోదరుడు ఎన్నికల కక్షతో రెచ్చిపోయి ఓడిపోయిన అభ్యర్థి ఇంటిపైకైతే ట్రాక్టర్తో దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. సోమర్పేటలో నిన్న జరిగినటువంటి ట్రాక్టర్ తో చేసిన దాడితో 5గురికి గాయాలయ్యాయి. అయితే ఓడిపోయిన సర్పంచ్ బాలరాజు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ రోజు 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించడానికి వెళ్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ సోమర్పేటకు వస్తాడు. సోమర్పేటకు వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించాడనే సమాచారంతో గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పికెటింగ్ పెట్టి ఎవరిని కూడా రోడ్లపై ఉంచకుండా అందరినీ తరలించిన పరిస్థితి. అయితే గెలిచిన అభ్యర్థి తమ్ముడు ట్రాక్టర్ తో కావాలని గుద్దాడు. ఇదంతా కావాలని చేస్తున్నాడు, మదన్ మోహన్ చేపిస్తున్నాడు, ఎమ్మెల్యే మదన్ మోహన్ వల్లనే చేస్తున్నారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా ఆందోళన దిగిన పరిస్థితి. అలాగే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా వీరిపై సరైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు గ్రామస్తులు ఇటు బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఎవరున్నా రైట్ అప్పుడు పక్కతో కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చింది చక్కగా ఎవరున్నా రైట్ అప్పుడు పక్కతో కూర్చున్నప్పుడు